తర్వాత మార్చి 22వ తారీఖు 1937లో 377ది ఒక నడి వయసు ఆంధ్రుడు వచ్చాడు భగవాన్ సన్నిధానానికి. మానవుని దివ్యుడు అంటారు కదా భగవాన్. అయితే వానికి శోకాలు పశ్చాత్తాపాలు ఎందుకు కలుగుతున్నాయి? మిగతా అన్ని జన్మల కంటే కూడా మానవ జన్మ గొప్పది అంటారు కదా, దివ్యమైన వాడు మానవుడు అంటారు కదా. అట్టివాడైతే అతనికి ఈ శోకాలు, ఈ బాధలు, ఈ పశ్చాత్తాపాలు ఎందుకు కలుగుతున్నాయి అని అడిగాడు. అప్పుడు మహర్షి వారు అంటున్నారు, దివ్యత నిజస్వరూపానికి, దివ్యత్వముని నిజస్వరూపానికి. ఈ తాపాలు, ఈ పశ్చాత్తాపాలు, శోకాలు ప్రకృతివి. దాని దేనివి? పశ్చాత్తాపాలు తాపాలును మార్పు చెందే ప్రకృతిలో ఉన్నాయి. అవునమ్మా. దివ్యత్వము అని నిజస్వరూపము, మార్పు చెందనిది నిజస్వరూపము. దానికి ఈ శోకాలు పశ్చాత్తాపాలు లేవు. ఈ శోకాలు పశ్చాత్తాపాలు ప్రకృతి లక్షణాలు. అప్పుడు ఆ పృచ్ఛకుడు ఆ దివ్యతను సాధిస్తే, అదే ఈ తాప నివారణ ఎలాగా అని అడిగాడు ఆయన. మరి వస్తున్నాయి కదా పశ్చాత్తాపాలు శోకాలును, దాన్ని నేను ఎలాగ నివారణ చేసుకోవాలని అడిగితే, ఆ దివ్యత్వాన్ని సాధించు అన్నారు భగవాను. అదే ఎలా భగవాన్ అని అడిగాడు అతను. అభ్యాసం వల్ల మాటి మాటికి ఈ దుఃఖాలు, ఈ శోకాలు, ఈ పశ్చాత్తాపాలు ఎవరికి అవి కాసేపు కలిగి తొలగిపోతున్నాయి కదా. అవి కలిగి తొలగిపోతున్నా, నేను కలగకుండా తొలగకుండా ఉన్నాను కదా. కాబట్టి ఆ వచ్చిపోయేవేవి నేను కాదు, వాటన్నిటినీ ప్రకాశింప చేస్తూ నేనున్నాను అన్న జ్ఞానంతో నిరంతర సాధన వల్ల. అదే ఆ అభ్యాసం ఎలా చెయ్యాలి అన్నారు. ఇదిగో ధ్యానం వల్ల. మరి ధ్యానం చేసినప్పుడు మనసు స్థిరంగా ఉండడం లేదు కదా అన్నాడు అతను. మహర్షి అన్నారు, అభ్యాసం చేస్తూ చేస్తూ వదలకుండా చేస్తూ చేస్తూ పోతే అదే సరవుతుంది. నువ్వేదో ఒక రోజు చేసి, ఒక పూట చేసి, ఒక గంట చేసి ఇంక మనసు చెప్పిన మాట వినడం లేదని చేయడం మానేస్తున్నావు. ఏం చెయ్యాలి? సుఖాలు తాపాలు, కష్టాలు, సుఖాలు, భయాలు, బంధాలు, వ్యధలు ఇవన్నీ కలుగుతున్నది ఎవరికి? నేను అన్న ఒక ప్రత్యేక వ్యక్తి భావానికి. ఆ భావం ఉన్నంతసేపు అవన్నీ ఉంటాయి. ఆ భావంతో దాంతో పాటు పోతున్నాయి కదా, మెలకువలో వచ్చి నిద్రలో పోతున్నాయమ్మా. కాబట్టి మరి ఈ వచ్చిపోయే వాటిని తెలుసుకుంటూ రాకుండా పోకుండా ఉన్నది నీ దివ్య స్వరూపం. దానిని తెలుసుకొని దానిలో కుదురుకొని ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అదే ధ్యానం. ఆ ధ్యానం చేస్తుంటే తలంపులు వచ్చేస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు తలంపులు వచ్చి నీ నిజ స్వరూపాన్ని కప్పేసి నిన్ను మళ్ళీ ఈ దృశ్యంలోకి తీసుకు వెళ్ళిపోతున్నా, అన్నిసార్లు కూడా నువ్వు నిలదొక్కుని నేనుంటే అదే, అవి ఉంటే నేనున్నాను అన్న దానిలో మాటి మాటికి అభ్యాసం చేస్తే సరిపోతుంది. మరి మనస్సుని స్థిరం చేసుకోవడం ఎలాగో నాకు తెలియడం లేదు అన్నారు. దానికి బలాన్నిస్తూ పో. జారిపోతున్నానన్న భావనను వదిలేసి నేను సుస్థిరంగా ఉన్నాను, నేను శాశ్వతను అన్న భావన బలాన్ని దానికి ఇస్తే సరి. అది ఎలాగ భగవాన్ అన్నాడు అతను. అదే సత్సంగం వల్ల మాటికి లోక విషయాల్లోకి వెళ్లకుండా సత్సంగం చెందుతూ సద్విషయాలని వింటూ నీ స్వరూపాన్ని తెలుసుకుంటూ దాని స్మరణలో దాని మననంలో ఉంటూ ఉండడం వల్ల అన్నారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చకుడు అన్నాడు, ప్రార్థనలు అవి కూడా కలుసుకోనా? మరి నేను ఆ సమయంలో ప్రార్థనలు అవి కూడా చేసుకోనా? చేసుకో.
సరే భగవాన్, అయితే ఏ తాపాలు లేని వారి విషయం ఏమిటి? ఏ తాపాలు ఏ దుఃఖాలు లేని వారి విషయం ఏమిటి భగవాన్ అని అడిగాడు. వారా యోగ సిద్ధులు, వారిని గురించి ఇక ప్రశ్నించవలసిన పనే లేదు అన్నాడు భగవాన్. అప్పుడు మళ్ళీ ఆయన దేవుడు లేడు అనడానికి భూకంపాలు, కరువులు లాంటి అత్యయికాలను ఉదహరిస్తారు. వారి వాదాన్ని ఎదిర్చేది ఎలాగా? దేవుడు అన్నవాడు ఉంటే ఇలాంటి భయంకరమైన భూకంపాలు, మరి పెద్ద పెద్ద కరువులు, కాటకాలు, భయంకరమైన రోగాలతో ఇంతంతమంది జీవులు బలైపోతున్నారు కదా. దేవుడే ఉంటే చూస్తూ ఇలా ఉంటాడా? అసలు నిజంగా దేవుడే లేడు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. వారిని ఎదిరించేది ఎలాగా అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి వారు అన్నారు, ఆ వాదించేవారు ఎక్కడి నుంచి వచ్చారేమిటి? అప్పుడు ఆ పృచ్ఛకుడు ప్రకృతి నుంచే అంటారు వారు. కొందరికి అది ప్రకృతి, కొందరికి అది దైవం. కొందరికి ప్రకృతి ఉంది, కొందరికి అదే దైవంగా ఉంది. దైవం నుంచే వారు రావాలి. అంటే ప్రకృతి నుంచి అయినా దైవాన్ని నుంచి అయినా సరే ప్రకృతి దైవము ఒకటే. కాబట్టి దైవం అన్నవాడు అసలు లేనే లేడు అని అనేవారికి వారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, మేము ప్రకృతి నుంచి వచ్చాము, అంత దైవం లేడు, ప్రకృతే ఉంది అంటారు వారు. కొంతమంది దాన్ని ప్రకృతి అంటారు, కొంతమంది దైవం అంటారు అన్నారు భగవాను. పృచ్ఛకుడు అన్నాడు, అక్కడికి వస్తుందని ఆస్తి ఏమన్నా కూడబెట్టుకోనా, లేకపోతే ఆధ్యాత్మిక ఉన్నతికని జీవితాన్ని కష్టస్థితిలోనే గడపమంటారా అన్నాడు. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి భగవాన్. ఏ నిమిషానికి ఏ కష్టం వస్తుందో, వచ్చినప్పుడు ధనం కావాలి కదా, దానికోసం కొంత ధనాన్ని నేను కూడబెట్టుకోమంటారా, లేకపోతే ఆధ్యాత్మిక ఉన్నతి కోసం జీవితాన్ని ఏ ధనము లేని కష్టస్థితిలో గడపమంటారా అని అడిగాడు. మరి డబ్బులు లేకపోతే కష్టమే కదా, తినడానికి లేక, ఉండడానికి లేక, కట్టుకోవడానికి లేక కష్టస్థితే కదా. నా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఇలాగా కష్టస్థితిలో గడపమంటారా, లేకపోతే భవిష్యత్తుకి అక్కడికి ఉపయోగపడుతుంది కొంత ధనాన్ని సంపాదించుకోమంటారా అని అడిగాడు. అంటే కొంత అక్కడికి ఉపయోగపడుతుంది కొంత ధనాన్ని బ్యాంకులోనే ఎక్కడో వేసుకుని అప్పుడు ఆధ్యాత్మిక సాధన చేయమంటారా, లేకపోతే ఏ ధనాన్ని పెట్టుకోక్కర్ లేకుండానే ఈ కష్టస్థితిలోనే నేను జీవితాన్ని గడపనా అని అడిగాడు. అయితే భగవాన్ అన్నారు, అదంతా దైవం చూసుకుంటుంది, నీకెందుకు? నిన్ను ఎప్పుడు ఎక్కడ ఉంచాలో, కష్టపెట్టాలో, కష్టం లేకుండా ఉంచాలో, నీకు కొంత ధనాన్ని ఇవ్వాలో ఇవ్వకూడదో అదంతా దైవం పని, నీకెందుకు? అది దైవానికి వదలండి. మీకు మీరుగా ఇదిగో ఈ కలిగి తొలిగే వాటిని అన్నిటికీ ఈ కష్టాలు శోకాలను మొదలు పెట్టారు కదా, అవన్నీ ఎవరికి? అవి సత్యాలేనా? అవి ఉంటున్నాయా? ఉంటాయా? అయితే ఎప్పుడు ఉండేది ఏది అని ఇటువంటి సత్సంగం వల్ల, సద్గురు ప్రబోధ వల్ల విన్నదాన్ని బాగా మననం చేసుకుంటూ, అది కలిగి తొలిగేవని తెలుసుకుంటూ, తొలగకుండా నేనున్నాను, నా వల్ల అవి గాని వాటి వల్ల నేను కాదు అని నీకు నువ్వే చెప్పుకుంటూ వాటిలోకి జారి పడకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. నీ భౌతిక అవసరాలకి కావలసినవన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు అని అతి స్పష్టంగా ఆ పృచ్ఛకుడి సమాధానాలకి భగవాన్ తగినట్లుగా చెప్పారు. కాబట్టి భగవాన్ యొక్క ఔన్నత్యం ఏంటంటే, ఎవరెవరు ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ మానసిక దృక్పథంతో గతంలో ఏ సాధనలు చేసుకుని భగవాన్ దగ్గరికి వచ్చారో వారి మానసిక స్థితిని తెలుసుకుని వారికి అనుగుణంగా బోధనలు చెప్తూ మళ్ళీ స్వస్థితిలోనికే నిలిపి ఉంచడం భగవాన్ ప్రత్యేకత. ఇటువంటి ప్రత్యేకమైన బోధని ప్రతి ఒక్కరికి తమకి సూటిగా భగవాన్ అందించారు అనేటువంటి అనుభూతిని కలిగిస్తూ ఇటువంటి దివ్య బోధని అందించినటువంటి శ్రీ రమణ గురుదేవులకు అనేక నమస్కారములు.